అంటే జగన్ క్రిస్టియన్ నో డౌట్, తను అదేం దాచుకోలేదు. అదే సందర్భంలో ఆలయాలకు సంబంధించిన ఆ సంప్రదాయ ప్రకారం వెళ్తుండేవాడు, దాంట్లో వెటకారం చేస్తూ ఉండేవాళ్ళు, నడిచేది. అయితే జగన్ హయాంలో క్రైస్తవులకు అన్యాయం జరిగింది, సరిగ్గా చేయలేదని చెప్పేసి సొంత బావగారే చెప్పుకొచ్చాడు. అందువల్లనే క్రైస్తవులందరినీ ఏకం చేసి జగన్కి వ్యతిరేకంగా ఓట్లు వేయించడంలో సక్సెస్ అయ్యాడు. అందుకనే జగన్ 11 సీట్లకు పరిమితం అవడంలో అదొక కీలక పాత్ర కూడా ఉంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం, వాస్తవంగా క్రైస్తవుల పెళ్ళిళ్ళు చేసేందుకు పాస్టర్లకి లైసెన్సులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అట్లాంటి లైసెన్సులు 2014-19 అంటే తెలుగుదేశం హయాంలో ఏది శాశ్వత ప్రాతిపదికన, అంటే ఇక ఒకసారి లైసెన్స్ తీసుకుంటే జీవితకాలం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఒక అధికారం ఉండేది. దాన్ని జగన్ కుదించాడు, 3 ఏళ్లకి మాత్రమే ఇచ్చుకొచ్చారు. క్రైస్తవ సంఘాల విజ్ఞప్తి మేరకు గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఈ గడువు పొడిగిస్తామని హామీ ఇచ్చినాయి. ఈ మేరకు 10 ఏళ్లకి పొడిగిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పాస్టర్లకు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, గుంటూరు, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్, తూర్పుగోదావరి, నంద్యాల, విశాఖ జిల్లాలకు చెందిన 15 మంది పాస్టర్లకు లైసెన్సులు మంజూరు చేశారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. అప్పుడు జగన్ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి పాస్టర్లను ఇబ్బంది పెడితే, ఇప్పుడు 3 ఏళ్లకి అసలు శాశ్వత ప్రాతిపదికన అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఇస్తే దాన్ని జగన్ కంట్రోల్ చేసుకొస్తే మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి పూర్తి లైసెన్స్ ఇచ్చారు. ఇప్పుడు హిందుత్వ అంశాలు లేకపోతే క్రైస్తవ అంశాల్లో ఎలాగ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది.